हाई फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ లక్ష్మీ మహేష్ నా ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి। సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది। మేమైతే ఊరు వెళ్తున్నాం అన్నమాట। ఊరికి జాతరకి అయితే వెళ్తున్నాము। చెప్పండి సో ఇప్పుడైతే 7:30 అవుతుంది అన్నమాట। మేము ఇంట్లో నుంచి వెళ్ళేసరికి ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ రెడీ అయితే వెళ్తున్నాం। మానస్ మా హస్బెండ్ మా మామయ్య అయితే ముందు వెళ్ళిపోయారు। మేము ఆ రోజు ఈవినింగ్ వెళ్తున్నాను నైట్కి। వెళ్ళేసరికి 1 అయిపోయింది, 1:30 అవుతుంది। ఇంకా మా మేడం అయితే నేను వచ్చేసరికి కూడా రెడీ అవ్వకుండా అలాగే ఉందన్నమాట। తను రెడీ అయ్యి ఇంకా మేము వెళ్ళేసరికి ఫుల్ లేట్ అయిపోయింది। బస్సు ఎక్కాము కానీ ఫుల్ టెన్షన్ అనమాట, మాకు బస్సు దొరుకుతుందా లేదా అని చెప్పి। ఊరు లాస్ట్ బస్సు అయితే 8:30 అన్నారు, కాకపోతే 9:30కి ఉందంట। మనం తెలియదు కదా, మనం ఫస్ట్ టైం లేట్ నైట్ వెళ్తున్నాము। సో ఇంకా ఇప్పుడైతే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాం। ఇక్కడ నుంచి కూడా బస్సులోనే వెళ్ళామన్నమాట। ఇంకా లక్కీగా అయితే మేము లాస్ట్ బస్ అయితే ఎక్కేసామన్నమాట। 9:30 కంటే లాస్ట్ బస్సు। సో ఇప్పుడైతే మాకు తెలిసింది ఇంకా బస్ ఎక్కి సీట్లు అయితే దొరికినాయి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచే కాబట్టి। ఇంకైతే సీట్లో కూర్చున్నాము। అక్కడ మా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ దాకా వచ్చారు అని చెప్పి, ఎందుకంటే నైట్ 3 కలా గంధం వస్తుంది చూద్దామని చెప్పి మేమైతే అనుకున్నాము। ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోయి ఇంటిలో బ్యాగ్స్ పెట్టేసి మళ్ళీ ఎమ్మటే రంగపూర్కి అయితే వచ్చేసామన్నమాట జాతరకి। సో ఇందుకే మేము నైట్ జాతర చూద్దామని చెప్పి అయితే వచ్చాము। ఇంకా ఇక్కడ దిగేసి మా చుట్టాలు ఇల్లు ఉందన్నమాట, అక్కడ ఆటో పెట్టి మేము మళ్ళీ జాతరకి వెళ్తామన్నమాట। ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 2:30 ఏమవుతుంది అనమాట। అట్లా ఒక రౌండ్ వేసి చూద్దామని చెప్పి అయితే అక్క వాళ్ళు అయితే వెళ్తున్నాం అనమాట। మేము అక్క వాళ్ళ పిల్లలు అందరం వెళ్తున్నాము। సో అందరూ ఏమనుకుంటారంటే యూట్యూబ్లో ఏదో మనీ వచ్చేస్తుంది నాకు అనుకుంటున్నారు, కానీ కాదండి। నేను ఆ వీడియోకి మీరు అంటున్న విషయానికి క్లారిటీ అయితే ఇస్తాను, కొంచెం టైం అయితే పట్టిద్ది। ఏంటంటే నాది ఇంకా మోనటైజేషన్ అవ్వలేదు। లైటింగ్ లేదు వికాస్, ఏం తీయాలి? ఇంకా ఫుల్ చలిగా ఉందన్నమాట। సో అదే చెప్తున్నాను అనమాట। హాయ్ ఫ్రెండ్స్, మేము జాతరకు వచ్చాము అని చెప్పి। సో నేను ఇక్కడంతా రియల్ వాయిస్ పెట్టేశాను ఫస్ట్, తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక ఏమైందంటే కాపీ రైటింగ్ వచ్చింది। మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అక్కడక్కడ, ఏంటంటే సౌండ్స్ వస్తున్నాయి కదా సాంగ్స్, వాటికి మళ్ళీ కాపీ రైటింగ్ పడింది అనమాట। సో మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అయితే అప్లోడ్ చేస్తున్నా। సో ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట। ఫ్యాన్స్ అట్టేతారు మళ్ళీ అందరూ వికాస్ అంతే, వికాస్ పిన్ని పిలిచినా పలుకుతలేవు చూసిన ఏంది ఊరు అరే నేను కనబడుతున్నానా? థ్యాంక్ యూ మై డియర్ హాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఈ మొక్కని అడుక్కోడానికి వచ్చింది ఫ్రెండ్స్। జాతర కాడ పువ్వులు గీవులు పోయి కదా అమ్ముకుంటుంది। అమ్మా నా ఫోన్ ఏమవుతుందని నేను ఆలోచిస్తున్నా। ఎవరు ఉరకాలంటే ఇక్కడ చెప్తున్నారు, ఎవరు ఉరకాలంటే ఆ గల్ల కురుకురు మన గాలి కాబట్టి గుర్తుపట్టారు అంతే, గల్ల కురుకురు। అవును బాబు, ఉరకాల్సిన అవసరం ఏం లేదు లేరా। స్టోరీ అన్న మెన్షన్ చేయండి గారే అంత దయ పట్టుకో బాబా బాబా
వికాస్ నువ్వే హైట్ ఉన్నావు కదా వికాస్. పాడు మొత్తం. దట్ ఈస్ కాల్డ్ గంధం. ఇది కాదు వికాస్, లాస్ట్కి వస్తుంది ఇంకా హైలైట్ వస్తుంది. జరుగురు లైన్ ఇట్లా లైన్ గా నుంచో వికాస్, ఇట్లా నుంచో వికాస్. ఓ ఇట్లా సో మోనిటైజేషన్ గురించి చెప్తున్నాను కదా. ఏంటి అంటే నాకు ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు. సో నా వీడియోస్కి వ్యూస్ కూడా అంత రావట్లేదు. ఇంకా అవర్స్ టైం ఉంటుంది, అది కూడా అవ్వలేదు. సో అదన్నీ అవుతేనే మనకి యూట్యూబ్ నుంచి అయితే మనీ వస్తుంది. అది కూడా మనీ కూడా అది అయిపోగానే రాదు, కొంచెం టైం పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది, అది ఎవరికి తెలీదు. కాకపోతే ఏంటంటే మనీ ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసినామంటే మనీ వచ్చేస్తున్నాయి, తనకి ఎంతో కొంత మనీ వస్తున్నాయి అట్లా అనుకుంటారు. కానీ దాంట్లో ఉన్నవి ఏమీ ఎవరికి తెలీదు. సో నేను కూడా క్లారిటీ ఇస్తున్నా, ఎందుకంటే చూసిన వాళ్ళల్లా ఈ అమ్మాయికి యూట్యూబ్ నుంచి వస్తున్నాయి అనుకోవచ్చు, అంటే చేస్తున్నా కాబట్టి. సో నాకైతే ఇప్పుడు ఏం రావటం లేదండి. వస్తే కంపల్సరీ నేను వీడియో షూట్ అంటే దానికి కూడా వీడియో పెడతాను, నాకు ఎంత మనీ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి. నేను 2 years నుంచి చేస్తున్నా. కాకపోతే ఏంటి అంటే నేను ఎక్కువగా వ్లాగ్స్ తీసేదాన్ని, ఇప్పుడు షార్ట్స్ పెడుతున్నాయి కాబట్టి 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో షార్ట్స్ వారు అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు, కానీ వాచ్ టైం కావాలి మనకి. మెయిన్ ముందు వాచ్ టైం కావాలి. ఆ వాచ్ టైం ఫుల్ఫిల్ అయితేనే మనం మోనిటైజేషన్ అనేది అవుతుంది. సో నాకు వ్యూస్ అయితే రావట్లేదు. సో ప్లీజ్ అయితే చూడండి, వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరికి కూడా తెలుస్తుంది, కామెంట్ పెట్టడం వల్ల తెలుస్తుంది. సో ఇట్లా ఉంటుంది. మధ్యలో ఇట్లా కాపీ రేట్స్ అని వస్తాయి. సో ఏంటంటే మనం వీడియో ఎంతో ఇంట్రెస్ట్గా పెట్టేస్తాము, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కాపీ రేటింగ్ అని వస్తుంది. ఇట్లా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలని. సో ఇదనమాట గంధం అంటే ఊరేగింపుతోటి వస్తారు. లోపల ఏముంటుందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడము. ఇంకా అందరం మొక్కుకున్నాం అనమాట. ఇంకా నేను మొక్కుకునేటప్పుడు అయితే వీడియో ఆపేసాను, ఫోన్ ఎక్కడ పడిపోతుందో తెలియదు అని, అంతా గుంపు ఉంటారు కదా అని చెప్పి దగ్గర దాకా వచ్చేదాకా వీడియో తీసాను. తర్వాత ఆఫ్ చేసి మంచిగా మొక్కుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇది క్లియర్గా తీసాను, ఎందుకంటే ఫస్ట్ మొక్కుకున్నాం కదా, నెక్స్ట్ తీస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు వెళ్ళాము ఏం జాతర అని. సో అందుకే అనమాట నెక్స్ట్ అయితే క్లియర్గా తీసాను. ఈ గంధం ఏమంటే నెక్స్ట్ గంధం కూడా వస్తుంది అనమాట. ఇది ఇంకా హైలైట్గా వచ్చింది. నేను వీడియో తీసాను దగ్గర దాకా వచ్చేదాకా. సో ఈ జాతరకు అనేది మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళంట. నేను ఇది సెకండ్ టైం అన్నమాట. మా మ్యారేజ్ అయినాక, మా మ్యారేజ్ అయిన కొత్తలో మానస్కి 5 months అప్పుడు వచ్చాము. అప్పుడు తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైం రావడము. చాలా బాగా జరుగుతుంది జాతర. ఇంకా గంధాలు వెళ్తూ ఉంటే మనం మొక్కుకుంటాము. ఇంకా దర్గాలోకి అయితే వెళ్తారన్నమాట. దర్గాలో ఇంకేమో చేస్తారు, బట్ మనమైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి. అంటే గంధం వచ్చినప్పుడు తర్వాత మొక్కుకుంటాము, తర్వాత వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి. ఈసారి అయితే హైదరాబాద్లో ఉన్న మా అందరు చుట్టాలు, మా అక్క వాళ్ళు, బావ వాళ్ళు అందరూ అయితే జాతరకి అయితే వచ్చామన్నమాట. హైదరాబాద్లో మొత్తం అందరం వచ్చాము. సో ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే నాకు ఇష్టం, అంటే రీల్స్ చేస్తాను, ఇట్లా చేస్తా కదా. సో యూట్యూబ్ ఎందుకు చేయకూడదు అని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు ఇంతవరకు ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు అంటే, నేను వీడియోస్ తక్కువ పెడతాను. సో నా దాంట్లో ఒక ఇదేముండదు, అంటే ఏమంటారు, అట్రాక్టివ్గా ఫీల్ అయ్యేంత ఏముండవు. కొంతమంది అంటే ఎక్కువ అయితే చేస్తారు కదా, వాళ్ళ వీడియోస్కి మనమే అట్రాక్టివ్ అయిపోతాము. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉంటాను కాబట్టి కొంతమంది వీడియోస్. సో నా వీడియోస్లో అలా లేకపోవచ్చు అని నేనే సర్దుకుంటాను. సో ఇంకా చూద్దాం, ఇన్ని మా అంటే ఒక 2 years 3 years పట్టింది. కాకపోతే ఒక రోజు అంటూ సక్సెస్ అవుతాం కదా అని చెప్పేసి అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. కాకపోతే నేను కూడా లేట్ చేస్తున్నాను అనమాట, లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడంలో. ఇంకా ఇట్లనే ఎక్కడికైనా వెళ్ళడము, నేను డ్యూటీకి వెళ్ళి రావడం, ఇట్లా వీడియోస్ తీస్తాను. కాకపోతే దాన్ని ఎడిటింగ్ చేయడానికి నాకు టైం అయితే ఉండట్లేదు.
కాకపోతే ఇప్పటి నుంచి ఏంటంటే షార్ట్స్ పెడదామని అయితే నేను అనుకుంటున్నా. షార్ట్స్ పెట్టి మామూలు వీడియోస్ అయితే తీద్దామని అనుకుంటున్నాను. సో లోపల అయితే ఇలా జరుగుతుంది అనమాట. నేను ఫస్ట్ టైం మా హస్బెండ్ వీడియో తీశారు. చెప్పు, ఇది ఏం చేస్తారు జాతర అంటే? చిన్నప్పటి నుంచి గంధము ఇలా జరుగుతుంది మంచిగా. ఇక్కడికి వెళ్తే మంచిగా భక్తులకు అందరికీ మంచిగా అవుతుందని అందుకు అందరూ వెళ్తారు. చిన్నప్పటి నుంచి మేము వెళ్తున్నాం కాబట్టి అందరం కలిసి వెళ్ళాలని మా ఫ్యామిలీ మొత్తం మంచిగా వెళ్ళి మంచిగా ఉండి రావాలని కోరుకుంటున్నాం. సో అదనమాట జాతర అంటే. మేము అందరం మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు నుంచి వెళ్తున్నారంట. మా అత్తమ్మ ఉన్నప్పుడు దగ్గర నుంచి. ఇంకా నైట్ నిద్ర చేస్తారు అక్కడ. ఈ సంవత్సరం ఏమో నిద్ర ఏం చేయలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు చలికి అని చెప్పేసి చాలామంది ఉన్నాము. లేటు కూడా అయిపోయింది మాకు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు అయితే నైట్ నిద్ర చేసి గంధం చూసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ జాతర కూడా చూసుకుని వచ్చామన్నమాట. సో లోపలైతే ఈసారి వీడియో తీశారు. سيدنا ومولانا محمد اللهم صل على سيدنا ومولانا محمد اللهم صل على سيدنا ومولانا محمد రావాలి మీరు. విఐపి పాసులు ఉంటాయి. మరి మమ్మల్ని తీసుకోవలేదు మీరు. లేరు, అవైలబుల్ లేరు. కృష్ణేడి సో ఇంకా మార్నింగ్ అయితే ఆటలు కోసుకుంటున్నారన్నమాట. కందూరు అంటే ఏంటి చెప్పు? కందూరు అంటే ఆటలు కోసి పాత్యాలు ఇస్తారు లోపల దేవునికి, అవి అందుకు అదే కందూరు అంటారు. సో మొక్కుకుంటారనమాట, మాకు ఇయర్ మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కందూరు చేస్తామని చెప్పి. ఇది వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే వస్తుంది. మేము కూడా ఆటను కోసాం, కానీ ఊర్లో ఉన్న దర్గా దగ్గర అయితే కోసామన్నమాట మేము. సో అందరూ ఫ్యామిలీ కలిసాం కదా అని చెప్పేసి మస్తు ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.